హలో వ్యూవర్స్, రీసెంట్గా పోస్ట్ ఆఫీస్ స్కీమ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో టోటల్ వేకెన్సీస్ విషయానికి వస్తే 98,083 వేకెన్సీస్ అయితే ఈ రిక్రూట్మెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. అండ్ January 30 నుంచి అయితే నోటిఫికేషన్ ఓపెన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరితో క్లోజ్ అవుతుంది. పర్టికులర్ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో 1166 వేకెన్సీస్ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. 2289 వేకెన్సీస్ అయితే పోస్ట్ మ్యాన్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ స్టేట్స్లో ఉన్న రిలీజ్ చేసిన వేకెన్సీస్ ఈ స్లైడ్లో కనపడుతున్నాయి. సో టోటల్గా 37,539 వేకెన్సీస్ అయితే ఎంటీఎస్ రిక్రూట్మెంట్కి, 59,099 వేకెన్సీస్ అయితే పోస్ట్ మ్యాన్ రిక్రూట్మెంట్కి రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎంటీఎస్కి అప్లై చేసే వాళ్ళు 10th పాస్ అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 32 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మెయిల్ గార్డ్కి అప్లై చేసే వాళ్ళు 12th పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. పోస్ట్ మ్యాన్కి అప్లై చేసే వాళ్ళు 10th or 12th పాస్ అయి ఉండాలి. 18 to 32 ఇయర్స్ మధ్య ఏజ్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి క్యారీ చేయాల్సి వస్తుంది. అండ్ విత్ ఒరిజినల్స్. ఆన్లైన్ ఫామ్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూగా ఎవరైనా ఈ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి post office.government.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేశాక ఒక ఎగ్జామ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మీరు ఫిల్అప్ చేస్తే ఆన్లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆ తర్వాత ఫీ పేమెంట్ చేయాల్సి వస్తుంది. జనరల్ ఓపీసీ కేటగిరీకి 100 రూపీస్ ఫీ పేమెంట్ చేయాలి. ఎస్సీ ఆర్ ఎస్టీకి అయితే పేమెంట్ అవసరం లేదు. అండ్ మీరు కంప్లీట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయాల్సిన అవసరం ఉంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్కి మెరిట్ లిస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ తర్వాత క్యాడర్ ఆర్ స్టేట్ అలాట్మెంట్ మీద తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే హయ్యెస్ట్ స్కోరింగ్ చేసి ఉన్నారో ఆ స్కోరింగ్ బేస్ చేసుకొని అలాగే ఏజ్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ క్యాడర్లో అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎలాంటి అనదర్ రికార్డ్స్ని అయితే వాళ్ళు ప్రిఫర్ చేయరు. సో ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ రిలీజ్ అయిన పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. సో నా వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని జాబ్ వీడియోస్ నేను మీకోసం చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.